సార్ సూటిగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన సర్వేలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని అంటే సూటిగా చెప్పండి. మాకు సూటిగా చెప్పాలంటే 100% టీడీపీకే కొంతవరకు ఎడ్జ్ అయితే కనపడుతుంది. టఫ్ ఫైట్ ఉంది, బట్ టీడీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. అంటే సుమారుగా మేము అనుకోవటం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ 88, 93 సీట్స్ వరకు టీడీపీకి కనపడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే టీడీపీలో నారా లోకేష్ గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పక్క బాలకృష్ణ గారు కానీ ఇట్లా ప్రధానంగా అచ్చెన్నాయుడు గారు కానీ ఇట్లా ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ఆ కాన్స్టిట్యున్సీలలో టీడీపీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అందరూ ఈసారి అయితే క్లియర్ మెజార్టీని గెలుస్తారు. అంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మెజార్టీ రావట్లేదు, తగ్గింది అన్న. అలాగేం లేదండి. మేము సర్వే చేస్తున్నప్పుడు చూసిన దానికైతే 60 నుంచి 70 అంటే 65,000 మెజార్టీ అయితే కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారికి. చాలా మంది ప్రధానంగా మాట్లాడుకునేది నారా లోకేష్ గారి గురించి. నారా లోకేష్ గారు లాస్ట్ స్టేజ్కి వెళ్ళలేదు. అవును. బట్ ఈసారి ఆయన ఫస్ట్ నుంచి చాలా నియోజకవర్గాన్ని చాలా క్షుణ్ణంగా తిరిగారు. ఆయన అవసరాలను కానీ లేకపోతే అసలు ఏం చేయగలరు ఏంటి, ఈయన వస్తేనే మన గవర్నమెంట్ ఇది అన్నీ చూపించారు. ఆయన చూపించారు కాబట్టి ఇక్కడ మనకి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మినిమం 38 నుంచి 42,000 మెజార్టీ వస్తుందండి. నారా లోకేష్ గారు వస్తుంది. ఓకే. మరి ఒక పక్క చూసినట్లయితే అధికారంలోకి టీడీపీ వస్తుందని మీరు చెప్తున్నారు క్లియర్గా. ఇక్కడ ఏమైనా వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి మధ్యలో షర్మిల గారి ప్రభావం ఓటు చీల్చటం కానీ లేకపోతే షర్మిలనే స్వయంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? షర్మిల గారు గెలిచే అవకాశం లేదు. కొంతవరకు వైసీపీకి ఓటుకి ఒక 0.5% అంటే చీల్చే అంత ఏం లేదు, ఒక 0.5% కూడా ప్రధానమైంది. ఒక 0.5% మాత్రం ఎఫెక్ట్ అయింది వైసీపీ. అసెంబ్లీలో ఎక్కువగా అసెంబ్లీలో అంటే 0.2% వేసుకోండి. ఎంపీకి వచ్చేటప్పుడు ఒక 0.5% వరకు ఉంటుంది అంతే. అంటే పెద్దగా ప్రభావం అయితే లేదు. పెద్దగా అయితే షర్మిల గారు కూడా గెలిచే పరిస్థితి లేదండి. మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. అలాగే జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎన్ని సీట్లు జనసేన సాధించే అవకాశాలు ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ పిఠాపురంలో అయితే ఆయన మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. 40,000 ఓట్ల వరకు అయితే మెజార్టీ ఈజీగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకు వచ్చిన 21 సీట్లు మ్యాక్సిమం అంటే 14 నుంచి 16 సీట్స్ వరకు 14 నుంచి 16 14 నుంచి 16 సీట్ల వరకు జనసేన గెలిచే అవకాశం ఉందండి. అంత ప్రధానంగా పార్టీ బలపడడానికి కారణం ఏమంటారు? 21 ఓట్ బ్యాంకు ప్లస్ మన జనసేన కానీ కాపుల ఓట్ బ్యాంకింగ్ కానీ ఈసారి ఉమ్మడిగా మంచి కోఆర్డినేషన్తో వర్కౌట్ చేశారు. ఇప్పుడు రాజధానిని జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రకటించిందైతే వైజాగ్నే. ఈ వైజాగ్ని ప్రకటించిన తర్వాత లేదా 3 రాజధానుల సేమ్ అదే పోర్ట్ఫోలియోని ఆయన కంటిన్యూ చేస్తుంటే అప్పుడు ఎలాంటి ప్రభావితం చూపించే పరిస్థితులు ఉండే? ఇప్పుడు వైజాగ్నే కేవలం క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత ఏ రకమైన అంశంగా చూడొచ్చు దీన్ని ఓట్లలో? అంటే దీన్ని మనకు రాజధాని ఎఫెక్ట్ అనేది ఫస్ట్లో ఉంది, కానీ రాను అంత ఎఫెక్ట్గా ఏమి ఇక్కడ కనపట్లేదు. బట్ వైజాగ్ ఆయన చెప్పారు రాజధాని, అక్కడ కూడా వైజాగ్ ప్రజలు దాని రాజధానిగా కావాలని అంత మేర మాకైతే కనపడలా. ఎందుకంటే వైజాగ్ పార్లమెంట్ చూసుకున్నప్పుడు మాకు ఎడ్జ్ మనకి కూటమికే వచ్చిందే కానీ వైసీపీకి రాలా. అంటే అటు లేదు, కాకపోతే ఇటు వచ్చేటప్పటికి రాజధాని ఎఫెక్ట్ అయితే కొంతవరకు ఉండబట్టి మన స్మార్ట్ పోల్ అయితే 1.5% అంటే చాలా స్వల్పంగానే ఉన్న ఓట్ శాతం అంటే యాక్చువల్గా అవును. యాక్చువల్గా ఏంటంటే సార్ మేము ఎర్లీ స్టేజ్ అంటే ఏప్రిల్ 2023 ఏప్రిల్లో ఒక ఫేస్ చేసాం. తర్వాత ఎన్నికలకు ఒక 4 నెలల ముందు ఇంకొక ఫేస్ చేసాం. తర్వాత పోస్ట్ పోల్ చేసాం. అంటే 3 ఫేజ్లుగా డివైడ్ చేసుకున్నాం. కాకపోతే మేము 2 ఫేజ్ మాకు చేసినప్పుడు వైసీపీకి ఎడ్జ్ వచ్చింది సార్. ఈవెన్ దో బిఫోర్ కరెక్ట్గా 1 వీక్ ముందు మనం పోలింగ్కి 2-3 డేస్ ముందు కూడా మేము ప్రీ పోల్ చేసాం. అంటే ఒక 2 మంత్స్ నుంచి 2 డేస్ ముందు వరకు పోల్కి అంటే
11th వరకు మే 11th వరకు చేసిన పోల్స్లో కూడా మేము సరళి చూసినట్టయితే స్టార్టింగ్లో వైసీపీకి బాగా ఉంది. ఎప్పుడైతే మే 1st తారీఖు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఇలాంటి వస్తువు ఉన్నాయో ఆటోమేటిక్గా వైసీపీ యొక్క గ్రాఫ్ పడిపోవటం ఏం లేదు, అలానే హ్యూజ్గా డౌన్ అప్ అయితే ఏం లేదు, జస్ట్ కొంతవరకు డౌన్ అయిందనమాట. అంటే జస్ట్ మనం ఒక 0.5% అలా జరిగినది. ఈవెన్ దో ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత పోస్ట్ పోల్లో మేము చూసినట్టయితే ఆ పర్సంటేజ్ అటు ప్లస్ ఉన్నది, ఇటు ప్లస్ వెళ్ళింది. ఎందుకని ఎలా వెళ్ళిందని మేము చాలా ఇంత సర్వే చేస్తున్నాం, ఇంతవరకు ఉన్నది వైసీపీ ఉన్నది ఏంటంటే మనకి చాలా ఇందాక చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఉద్యోగులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో 4,000 తప్పకుండా దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు వైఎస్ఆర్సీపీ అవుట్ ఆఫ్ 175 ఎన్ని సీట్లు గెలవబోతుందంటే ఏం చెప్తారు మీరు? 82 అండి. టీడీపీ 93. అంటే కూటమి మొత్తం కలిపి 93 లేకపోతే జనసేన ఏమైనా డివైడ్ చేశారా? లేదండి, కూటమి మొత్తం కలిపి 93. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందండి 100%. సో దీని ప్రకారంగా చూస్తే అటు ఇటుగా ఒక 9 సీట్లు 8 సీట్ల తేడాతో. మరోపక్క స్మార్ట్ పోల్ గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు మీ సంస్థ గురించి? గతంలో మీరు సాధించిన గణాంకాలు ఏంటి, ఎలాంటి సక్సెస్ ని సాధించింది స్మార్ట్ పోల్ అంటే? మా స్మార్ట్ పోల్ మా కంపెనీ గురించి చెప్పాలంటే మేము ఈ రోజు నుంచి కొత్తగా వారం రోజుల కింద 2 నెలల కింద లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళం కాదండి. మేము ఈవెన్ దో 94 నుంచి మేము నిల్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, దాంట్లో మేము ఎంప్లాయీస్, నేను కానీ మా బ్రదర్ కానీ సతీష్ అని మా స్టాఫ్ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ మేము ఎంప్లాయీస్. తర్వాత మేము దాంట్లో సర్వే చేసి ఒక 14 ఇయర్స్ తర్వాత అంటే దగ్గరగా 2008-9 టైంలో బయటకు వచ్చి మనం కూడా సొంతంగా సంస్థ స్థాపించుకుని చేసుకుందామని అప్పుడు నుంచి మేమేంటంటే మేము ఎప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలా హై ప్రొఫైల్గా కానీ మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా లేము. మేము సొంతంగా ఎవరిని చేయమంటే ఏంటమ్మా ఇది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎలా ఉందో ఒకసారి చూసి ఉంటే మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసి మీరు ఈ విధంగా సర్దిద్దుకోండి, మీరు ఇంత ఒక 3 నెలల టైం ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి మైక్రో లెవెల్లో చేసి ఎక్కడెక్కడ ఉంది ఈ క్యాష్లో ఈ విధంగా ఉంది ఈ ఈక్వేషన్ మీరు కొంచెం సరి చేసుకుంటే. గతంలో 2023లో మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో మీరేమైనా పాల్పంచుకున్నారా? 2019 కూడా ఇచ్చాం మనం. 2019లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి మనం చాలా యాక్యురేట్గా ఇచ్చాం, వైసీపీ గవర్నమెంటే వస్తుందని చాలా క్లియర్గా మనం గెలుస్తుందని చెప్పారు. అప్పుడు 175కి మనం వచ్చేసేసి 120 దాకా మేము చెప్పామండి. అంటే యాక్చువల్గా 120 అనుకున్నాం, అది అది 151 దాకా వెళ్ళిపోయింది లాస్ట్ టైం. అంతకుముందు కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి 2023 మనకి ఎర్లీ మేలో కర్ణాటక ఎలక్షన్స్ కూడా మేము అక్కడ సర్వే చేసాము. అక్కడ కూడా మేము చాలా యాక్యురేటెడ్గా ఇచ్చాము, ఎంత ఇచ్చామో అదే పర్సంటేజ్ 2 or 3 సీట్సే. గడిచిన తెలంగాణ అసెంబ్లీలో ఏ రకమైన సర్వేలు? తెలంగాణలో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కే వస్తుందని క్లియర్గా చెప్పాము. ఈవెన్ దో మనకి చాలా సీట్ల గురించి కూడా చెప్పాము. ఈవెన్ దో కామారెడ్డి అయితే నేను క్లియర్గా మీడియా ముఖంగా చెప్పాను, ఇదైతే మన కేసీఆర్ గారు మన కాబోయే సీఎం అప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓడిపోబోతున్నారు, ఇక్కడ బీజేపీ గెలవబోతుందని క్లియర్గా ఫస్ట్ మేమే చెప్పామన్నమాట. రైట్ సార్. మరోపక్క తెలంగాణ పార్లమెంట్ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని అంటే ఏం చెప్తారు మీరు? అంటే యాక్చువల్గా అయితే బీఆర్ఎస్కి అయితే 0 చెప్పాలి సార్. ఏంటంటే ఎందుకో కానీ దాని యొక్క ఉనికి ఈ పార్లమెంట్కి అయితే లేదు. నెక్స్ట్ లీడ్ వచ్చే పార్టీ ఏం కనబడతా ఉంది తెలంగాణ పార్లమెంట్లో? ఒక్క సీట్ అని కొంచెం కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది సార్. కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది, కాకపోతే మాకైతే సరిసమానంగా కనబడుతున్నాయి. ఏంటంటే 8 కాంగ్రెస్ 8 బీజేపీ సరిసమానంగా ఉంది. ఏదన్నా లీడ్ అంతా వస్తే ఒక్క పూటన్నా మరి కాంగ్రెస్కి వచ్చే అవకాశం అయితే ఉంది, కాకపోతే సరిసమానంగా కనబడుతున్నాయి. మాకు బీఆర్ఎస్ అయితే ఒక మెదక్లోనే ఫైట్ వచ్చింది, బట్ అది కూడా ఫైటింగ్ ఉంది కానీ విన్నింగ్ వరకు లేదు. ప్రధానంగా చూసినట్లయితే ఆదిలాబాద్లో బీజేపీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు మీరు. అదే కాకుండా తెలంగాణలో చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా ప్రధానంగా బీజేపీకి అనుసంధానంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ స్మార్ట్ పోల్ ఏం చెప్తుందంటే ఏం చెప్తారు మీరు? ఏదండి? నిజామాబాద్ బీజేపీ అనండి, క్లియర్ విన్ అండి. మెదక్ స్లైట్ ఎడ్జ్ ఉంది, అంటే ఇది త్రిముఖ పోటీ ఉంది ఇక్కడ మెదక్లో. జైరాబాద్ కాంగ్రెస్ ఎడ్జ్ సార్. ఓకే, దెన్ సికింద్రాబాద్ బీజేపీ ఎడ్జ్ సార్. మల్కాజ్గిరి అది 100% అది బీజేపీకి
చాలా క్లియర్ మార్జిన్తో కొట్టబోతుంది. మినిమం మల్కాజ్గిరి 1 లక్ష పైన ఓట్లతో కొడుతుందండి. ఓకే. దెన్ ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పార్లమెంట్ రిజల్ట్ చూసినట్లయితే ప్రధానంగా ఏ పార్టీ లీడ్ చేయబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ అంటే ఇందాక చెప్పాను సార్ నేను. పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి పార్టీలు అంటే టీడీపీ కూటమిగా కాకుండా విడివిడిగా చూసుకున్నట్లయితే మన జేఎస్పీ 2 సీట్లు అంటే కాకినాడ పార్లమెంటు వస్తుంది. అలా అని మనకు మచిలీపట్నం పార్లమెంట్ బాలశౌరి గారు ఆయన వస్తారు. 2 సార్లు పోటీ చేసింది, 2 సార్లు గెలుస్తుంది. మన ఈ బీజేపీ అయితే మాకైతే 3 నుంచి 4 సార్లు గెలిచే అవకాశం ఉందండి బీజేపీ వరకు. టీడీపీ అంటే మనం 10 సీట్లు, 1-2 అటు -+/-2 దాకా గెలిచే అవకాశం. సో ఇటు పార్లమెంట్ సంబంధించిన వరకు ఇతర ఏ పార్టీలు కూడా వచ్చే అవకాశాలు లేవు. అంటే ఐ మీన్ టు సే కాంగ్రెస్ గురించి కాంగ్రెస్కి అయితే ఏం లేదండి. నాకైతే కూటమికి అనేటప్పుడు 13 నుంచి 16 సీట్లు మన టీడీపీ ప్లస్ కూటమికి వస్తాయండి. ఆరా మస్తాన్ గారి సర్వే చూసినట్లయితే ఇందాక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది 20 స్థానాలతో మెజారిటీతో, అది కూడా అని అంటున్నారు. ఏ రకంగా చూడొచ్చు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆరా మస్తాన్ నాకు చాలా ప్రియమిత్రుడు. నాకు ఆయన సర్వే సంస్థ పెట్టినప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము. మేము చాలా ఆయన సర్వే సంస్థ గురించి నేను కామెంట్ చేయడం ఏం బాగుంది. మనకేమో కొంచెం ఇటు ఎడ్జ్ వచ్చింది, ఆయన కూడా పర్ఫెక్ట్ ఎడ్జ్ అయితే ఇవ్వలేదు. ప్రధానంగా అటు ఇటు చూసినట్లయితే మోర్ దెన్ ఒక 10 నుంచి 15 సంస్థలు ఉన్నాయి అనుకుందాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రధానంగా ఏ సంస్థలకు చూసినా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అత్యధికంగా స్థానాల్లో గెలుస్తుంది అని, అత్యధిక ఏ సంస్థకి టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ స్పష్టంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని చూశారు మీరు? నేను అన్ని సంస్థలు చూడలేదు. ఆరా సంస్థ అనేది మనం మాట్లాడుకున్నప్పుడు చూసినప్పుడు హెడ్లైన్స్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఆరా సంస్థ కొద్దిగా ప్రాచుర్యం ఉంది కాబట్టి నేను దాని గురించి చూసాను. కానీ వేరే ఛానల్స్ ఏం చూడలేదు. మనం వేరే ఛానల్స్ కంటే మనం కంపీట్ ఏం చేయలేదు. ఓకే. యాక్చువల్గా మన ఎవరన్నా వేరే ఇతరత్ర సంస్థల్లో ఉంటే ఎక్కువగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటే యాక్చువల్గా మౌత్ టాక్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరికీ తెలిసిన విషయం. మౌత్ టాక్ అయితే కూటమికే ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మౌత్ టాక్. అంటే మౌత్ టాక్ అయితే చాలా హ్యూజ్ మార్జిన్లో ఉంది. బట్ రియలిస్టిక్ అయితే ఏంటంటే కూటమికి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే. బట్ నేరోగా అంటే బలాబలాలు చూద్దాం. ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి లేదంటే టీడీపీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏమంటే ఏం చెప్తారు మీరు? టీడీపీ గెలవటానికంటే కూటమి సార్ మెయిన్ కాపు కమ్యూనిటీ యాడ్ అవ్వటం. అంటే జేఎస్పీ ద్వారా కాపు కమ్యూనిటీ ఇదివరకు ఏమైందంటే 2 పార్టీలుగా చీలిపోయేది. టీడీపీకి కొంత పర్సెంటేజ్, జేఎస్పీకి కొంత పర్సెంటేజ్, వైసీపీకి కొంత పర్సెంటేజ్. కొన్ని మనం గవర్నమెంట్ ఒకసారి చూసినప్పుడు ఎంత చూసినా కానీ వ్యతిరేక ఓటు వస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ మీద మనం ఎంత కరెక్ట్గా చేసినా సరే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అది నచ్చదు, యాంటీ ఓట్ ఉంటుంది. ఈ యాంటీ ఓట్ను బయటికి వెళ్ళనివ్వలేదు. ఈ 2 పార్టీలు కలిసి దానికి తోడుగా బీజేపీ కలిసేటప్పటికి బయటికి మనకి యాంటీ ఓటు అనేది యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనేది బయటికి వెళ్ళలేదు. ఈ పరిస్థితి అనేదాన్ని బాగా టీడీపీ కూటమి యూజ్ చేసుకుంది. ప్లస్ వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా టీడీపీ కూడా గట్టిగానే సంక్షేమ పథకాలు ఇచ్చారు. అంటే మేనిఫెస్టో చాలా చాలా నీట్గా ఉంది వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జనాల్లోకి తీసుకెళ్ళటంలో ఇలా సర్దిద్దుకునే అవకాశం లేకుండా పోయింది. వైసీపీకి బాగా సక్సెస్ అయ్యారు. ప్లస్ పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా కానీ దానివల్ల బాగా సక్సెస్ అయింది. ప్రధానంగా సార్ ఏ పార్టీకైనా ఎవరైతే క్యాంపెయినింగ్ చాలా బాగా చేసి సక్సెస్ అవుతారో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటారు. వైఎస్ఆర్సీపీ చేసినటువంటి క్యాంపెయినింగ్ చూసినట్లయితే బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ నాయకుడు కూడా చేయని విధానం. రెండోది మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా యంగ్స్టర్గా ఉండటం, తిరగటం, చాలా వెసులుబాటు చాలా ఈజీగా చూసుకోవటం అండ్ ప్రతి కాన్స్టిట్యున్సీని టచ్ చేయటం, ఆ క్యాండిడేట్ గురించి చెప్పటం, ఇదంతా వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదంటారా? ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రధానంగా మీరు గమనించిన క్యాంపెయినింగ్ ఏ పార్టీ చాలా బాగా చేసిందంటే ఏం చెప్తారు మీరు? అంటే 2 పార్టీలు చేసినాయండి, ఒక పార్టీది ఏం లేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఒక
పండగ వాతావరణంలానే ఉంది. ఏ రోజు కూడా పొద్దు నుంచి రాత్రి దాకా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఈవెన్ నాయకులు కూడా 2 పార్టీల నాయకులు కూడా జనాల్లోకి గడప గడపకి వెళ్ళటం కానీ రోడ్ షోసే కానీ చాలా విపరీతంగా అంటే డబ్బులు ఈ వేర్లై పారిని అన్న టైపులో ఎవరి పార్టీ ఏదని ఇది అదే అని కాదు, ఎవరికైనా సరే చాలా ఎక్కువగానే కష్టపడతాం కూడా అలా కష్టపడ్డారు. ఎవరు ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళు ఒక 2 ఆటోలు పంపించేసేసి పబ్లిసిటీ చేసేసేయటం ఏం లేదు. నాయకుడు ప్రతి నాయకుడు రోడ్డుకి వీధి వీధికి గుమ్మం గుమ్మానికి తిరిగాడు. 2 పార్టీల నాయకులు బాగా కష్టపడ్డారు. ఓకే, ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఇంకో 3 రోజులు ఉంది ఎగ్జిట్ పోల్ అయితే. ఈరోజు మీరైతే చెప్తా ఉన్నారు, ఒక పక్క వై నాట్ 175 అని అంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్తో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రిజల్ట్స్ ఈ రకంగా రావడానికి ప్రధాన కారణం ఏం చెప్తారు? అంటే వై నాట్ 175 అనేది మనం ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఏ ముఖ్యమంత్రి కూడా అంత కాన్ఫిడెంట్గా అనలేదు. వై నాట్ 175 అనేది అసలు పాసిబిలిటీ లేని విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా ఎప్పుడు చనిపోయి లేదు. ఎందుకంటే టీడీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది గ్రౌండ్ లెవెల్లో. వైసీపీ కంటే యాక్చువల్గా చెప్పాలంటే టీడీపీకి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ హోల్డ్. వైసీపీకి 2019 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కింద గ్రౌండ్ లెవెల్ బాగా స్ట్రాంగ్ చేసుకుంది. బట్ టీడీపీకి ముందు నుంచి కుదుళ్ళు బాగా బలంగా ఉన్నది, కార్యకర్తల బలం ఎక్కువ. ఇక్కడ మనకి యాక్చువల్ క్యాస్ట్ల వారీగా చూసుకున్నట్లయితే ఓటింగ్ సరళి ఎలా మారింది, ఎందుకంటే టీడీపీ ప్లస్ అయిందని క్యాస్ట్ల వారీగా చూసుకున్నట్లయితే ఓసీల పర్సంటేజ్ చాలా హ్యూజ్ మార్జిన్లో టీడీపీకి పడింది. దాంతోపాటు విద్యావంతులు, యువకులు మరియు ఎంప్లాయీస్, ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఏదైనా కానీ వేరే ఊరు నుంచి ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి వేరే ఊరిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పట్టి మరి కూటమికి వేశారు సార్ ఈసారి. మరియు ఇక్కడ బీసీలు కూడా ఉన్నారు కదా, బీసీల పర్సంటేజ్ కూడా కూటమికి అడ్వాంటేజ్. ఒక్క ఎస్సీలు పర్సంటేజ్ కొంచెం ముస్లిమ్స్, ఎందుకనంటే ముస్లిమ్స్ కూడా మేము ఫస్ట్ టర్మ్ సర్వే చేసినప్పుడు ఈక్వల్గా ఉంది. ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆ బీజేపీ కొంచెం రిజర్వేషన్ ఆ విషయంలో కొంచెం వైసీపీ కొద్దిగా సక్సెస్ అయింది. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది. మళ్ళీ లాస్ట్లో పోస్ట్ పోల్కి వచ్చేటప్పటికి సెట్ అయింది. అయినా కానీ వైసీపీకే ముస్లిమ్స్ ఎక్కువ ఓటు ప్రజలైతే ఎక్కువగా మైనారిటీ సోదరులంతా అంతా ఏం లేదు, ఎక్కువ శాతం అంటే యాక్చువల్ చెప్పాలంటే 65% వైసీపీ వైపు, 35% ప్రధానంగా చూసినట్లయితే మహిళల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఎక్కువగా పోలైన విషయంలో చూసినట్లయితే ఇటు మహిళలను లేకపోతే పురుషులను విభజించి చూస్తే ఎక్కువగా ఎలా పోలైంది, ఎలా డివైడ్ చేశారు మీరు ఆ విషయాన్ని? మహిళలకైతే మేము 0.5% వైసీపీకే ఎక్కువ ఇచ్చాం సార్. 0.5%, 1% దాకా వైసీపీకి ఎక్కువ పోలైంది. ఓకే. బట్ మేల్స్లో వచ్చేటప్పటికి 5% దాకా ఇటు ఎడ్జ్ ఉంది. ఓకే, ఎటు మన కూటమికి ఎడ్జ్ ఉంది. దానివల్ల దాన్ని ఇలా మేనేజ్ చేసుకున్న, ఈక్వల్ చేసుకున్న 51% యావరేజ్గా ఓటు శాతం తీసుకుంటే మన 51% మన పాపులేషన్లో 50.78% మహిళలు ఉన్నారు. అలా యావరేజ్ చేసుకుని కూడా చూసినా కానీ మాకు 1.4% కూటమికే ఎడ్జ్ వచ్చింది. ఏ ఎన్నికల్లో చూసినా సార్ ప్రధానంగా యంగ్స్టర్స్ ఏ పార్టీ వైపు అయితే మొగ్గు చూపిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటారు. అండ్ యంగ్స్టర్స్ ప్రధానంగా నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కానీ దానివల్ల ఎక్కువగా యంగ్స్టర్స్ ఎటుపక్క అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతారు. అమ్మా ఇలా జరుగుతుంది, మనకి ఈసారికి ఇలా వేద్దాం, ఇలా చూద్దాం, ఇలా కొంత ఇంట్లో వాళ్ళకి కానీ. ఈసారి యంగ్స్టర్స్ ప్రధానంగా ఏ పార్టీ వైపు బాగా మొగ్గు చూపించారు? యంగ్స్టర్స్ అయితే మాత్రం అసలు అబ్సల్యూట్లీ 75% అబోవ్ టీడీపీకే చూపించారు. అంటే కూటమికి నా ఉద్దేశం. అంటే డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటివండి. డెవలప్మెంట్ మెయిన్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు. యంగ్స్టర్స్కి ఇంకా వేరేది ఏముంటుంది? డెవలప్మెంట్ ఇక్కడ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి లేదు, ఇలాంటివి. కేంద్రంలో చూసినట్లయితే అధికారంలోకి స్పష్టంగా ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మీ కేంద్రంలో అయితే ఇంకా సింగిల్స్ బీజేపీ అదే సార్. అది వాళ్ళ ఓటమి సీట్లు లేకుండానే బీజేపీ సోలోగా గవర్నమెంట్. ఓకే. సో ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి స్మార్ట్ హబ్ నుండి ఎలాంటి సందేహం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఏం సందేశం అంటే ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్దేశంలో కూటమి
ఎన్నో కొన్ని ఓట్లు కనీసం 90 సీట్లతో పైనే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మనం సోకాల్డ్ స్టార్ క్యాంపెయినర్ అని ఎవరినైతే అనుకుంటున్నామో సార్, వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా? నేను కొన్ని పేర్లు చెప్తాను, కొన్ని మీ సర్వే ఆధారంగా వచ్చిన రిజల్ట్స్ చెప్పండి. అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాసరావు గారు మా సర్వే ప్రకారం అయితే ఓడిపోతున్నారు. షర్మిల గారు. శర్మ గారు అయితే ఓడిపోతున్నారు. గుడివాడ అమర్నాథ్. ఆయన ఓడిపోతున్నారు. రోజా గారు. రోజా గారు కూడా స్వల్ప మెజార్టీ ఓడిపోతారు. కనుమూరి రఘురామకృష్ణరాజు గారు. ఆయన 8% గెలుస్తారు సార్. కొడాలి నాని. కొడాలి నాని గారికి బాగా టఫ్ సీట్ ఉంది సార్. ఫస్ట్ మనకి ప్రీ పోల్లో మేము చేసినప్పుడు కొంచెం ప్లస్ ఉంది, లాస్ట్ పోస్ట్ పోల్లో అయితే మైనస్ వస్తుంది. దగ్గర దగ్గర 4 నుంచి 5,000 మైనస్ ఉంది సార్. వల్లభనేని వంశీ. ఇది వీళ్ళిద్దరిది రివర్స్ అయినాయి సార్ సీట్లు. యాక్చువల్గా వల్లభనేని వంశీ గారిది అప్ టు ప్రీ పోల్ 2-3% మైనస్లో ఉన్నారు. బట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బాగా చేసుకున్నారు. ఆఫ్టర్ పోస్ట్ పోల్ మాకు 3% వల్లభనేని వంశీ గారికి వచ్చింది. అయినా సరే ఎందుకంటే అంత చేంజ్ వచ్చింది రెండోసారి కూడా చూసుకున్నాము. సో వల్లభనేని వంశీ గారు గెలుస్తున్నారా? అవును, గెలుస్తున్నారు సార్. ఓకే. దెన్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి కూడా మనం చెప్పి 40,000 మెజార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుకి ఒక 60 నుంచి 70,000 మెజార్టీ వస్తుంది. బాలకృష్ణ గారు. 35 నుంచి 45,000 మెజార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు. 40 నుంచి 50,000 మెజార్టీ వస్తుంది. పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారి సీట్ కొద్దిగా టైట్ సీట్ సార్. అది బీజేపీ ఎడ్జ్ ఉంది కానీ టైట్ సీట్. ఆ తర్వాత చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఓడిపోతున్నారు సార్. సీఎం రమేష్. సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు కూడా. బోండా ఉమా గారు. బోండా ఉమా గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గారు కొంచెం టఫ్ ఉంది, ఏదైనా జరగచ్చు. 50-50 ఛాన్స్. సృజనా చౌదరి గారు. సృజనా చౌదరి గారు గెలుస్తున్నారు సార్. అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ గారు టఫ్ ఉంది, కానీ స్వల్ప మెజార్టీతో అది మనకు ఇటు సైడ్ వచ్చే సీట్లు అది గెలవచ్చు సార్ వైసీపీ. విడుదల రజని. విడతల రజనీ గారు స్వల్ప మెజార్టీతో గెలుస్తారు సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. భారీ మెజార్టీతో గెలుస్తారు. అదండి. సో కొంతమంది ప్రముఖుల పేర్లు అయితే మీకు అందించాము. సో తప్పకుండా 4వ తారీఖు నాడు వచ్చిన రిజల్ట్ని చూసిన తర్వాత ఖచ్చితంగా స్మార్ట్ పోల్ని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.